కొనుక్కుంటే కనుక ఎవరింటికన్నా వెళ్ళి ఇప్పుడు బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళడం తగ్గించేశారు. వాళ్ళ ఇంటికెళ్ళి బ్యూటిషియన్ కోర్సులు చేస్తున్నారు. మెన్ దగ్గరికి వచ్చేసరికి ఇన్నోవేటివ్ ఐడియా తోటి దేనితో వచ్చినా సరే మనకి ఫండింగ్ దగ్గరికి వచ్చేసరికి అటల్ ఇంక్యుబేషన్ నుంచి వస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫండ్స్ ఉన్నాయి. అక్కడ మీకు వచ్చిన ఐడియా తోటి మీకు మంచి ఫ్యాకల్టీస్ ఇచ్చి మీకు మంచిగా మీ ఐడియాని ప్రోటోటైప్ వరకు తీసుకెళ్తారు. అట్లనే జెనసిస్లో 20 కోట్ల రూపాయల ఫండింగ్ ఉంది. మేటింగ్లో డబ్బులు ఉన్నాయి. అట్లనే రకరకాలైనటువంటి ఫండ్స్ కరవలేదు. ఒకటి స్కిల్కి మీరు ఏ స్కిల్ని ఎంచుకుంటారో మీరు ఆలోచన చేయండి. అట్లనే మార్కెటింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా రైలు కనెక్ట్ చేస్తున్నాం మేడం. రైల్వేస్ కూడా కనెక్ట్ అయ్యామని జరిగింది. వాళ్ళు రైల్వేస్లో కూడా చాలా ఉన్నాయి. రైల్వేస్లో ఏమేమి ఉన్నాయి, క్యాంటీన్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి ఈవెన్ బెడ్షీట్స్ వాషింగ్ అంటే తప్పే కాదు. ఏ స్టేషన్ ఆ స్టేషన్ ఫుడ్ సప్లై చేసేది మంచిగా ప్యాకెట్ ఫుడ్. మనకి మన రైల్వే స్టేషన్స్లో ప్యాకెట్ ఫుడ్ కనుక ముందు బుక్ చేస్తే కనుక అక్కడ కాకుండా ప్యాకెట్ ఫుడ్ తీసుకెళ్ళి సప్లై చేయొచ్చు. అట్లనే రైల్వేస్లో కూడా 1 ప్రోడక్ట్ 1 స్టేషన్ చొప్పున మనకి క్యాంటీన్స్ అలాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లనే రైల్వేస్లో కావాల్సినటువంటి ఏ ప్రోడక్ట్ అయినా మన దగ్గర పడ్డారు. వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవడానికి రైల్వేస్ కనెక్ట్ అవుతున్నారు. అట్లనే పిఎస్యూస్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి యూనిట్స్ అన్నీ కూడా మార్కెటింగ్ చేయడానికి మన ప్రోడక్ట్ని కొనడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కావాల్సింది ఏంటి? ఫస్ట్ కావాల్సింది ఏంటి మనకి? స్కిల్ కదా. స్కిల్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు స్కిల్ గురించి ఇంత చెప్పాల్సి వస్తుంది. మేము చదువుకున్న రోజుల్లో క్రాఫ్ట్ క్లాస్ అని ఉండేది మేడం. ఖచ్చితంగా ఒక వారంలో ఒక 4 పీరియడ్లు క్రాఫ్ట్ నేర్పించేవాడు. క్రాఫ్ట్లో రకరకాలు నవ్వాలు నేర్పించేవాళ్ళు, డ్రాయింగ్ నేర్పించేవాళ్ళు, అన్ని రకాలు నేర్పించేవాళ్ళు. కాలక్రమేణా అది పూర్తిగా పక్కన పెట్టేస్తారు. స్కిల్ అనేది లేకుండా అది ఒక రకమైన స్కిల్ను స్ఫూర్తినిస్తుంది, మనకి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇస్తుంది, మనకి రిక్రియేషన్ అన్ని రకాలైనటువంటిది ఇచ్చేవాళ్ళు. అట్లాంటి స్కిల్ పోయింది. ఇప్పుడు మీ స్కిల్లోకి రావాలి అంటే మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి?